హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ మనకు వచ్చేసి లాస్ట్ టాపిక్ వాల్యూమ్స్ ఆఫ్ సాలిడ్స్ ఆఫ్ రివాల్యూషన్. ఓకేనా? సో దీంట్లో చాలా ఈజీ, యూఆర్ హ్యావింగ్ ఓన్లీ 4 అంటే 4 ఫార్ములాసే, అవి గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది బెట. సో ఇన్ దట్ ఫస్ట్ వన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏదో కర్వ్ అనుకున్నాం అనుకోండి. ఓకే, కర్వ్ అనుకుంటే దాని వాల్యూమ్ అబౌట్ ఎక్స్ యాక్సెస్ అంటే వాల్యూమ్ అబౌట్ ఎక్స్ యాక్సెస్, వాల్యూమ్ అబౌట్ ఎక్స్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంది ఇంటిగ్రేషన్ a to b పై ఎక్స్ స్క్వేర్ డివై. అది వాల్యూమ్ అబౌట్ ఇక్కడ వై యాక్సెస్ అంటేనేమో ఎక్స్ స్క్వేర్ డివై వస్తుంది, వై ఎక్స్ యాక్సెస్ అంటేనేమో విల్ గెట్ వై స్క్వేర్ డివై. దట్ మీన్స్ దిస్ ఇస్ వీ హ్యావ్ టు లర్న్ ఓన్లీ దిస్ 2 ఫార్ములాస్ నేర్చుకుంటే చాలమ్మా. వై యాక్సెస్ అంటే ఇంటిగ్రేషన్ a to b పై ఎక్స్ స్క్వేర్ డివై. అదే అబౌట్ ఎక్స్ యాక్సెస్ వాల్యూమ్ అంటే ఏం తీసుకోవాలి, ఇంటిగ్రేషన్ a to b పై వై స్క్వేర్ డిఎక్స్. అలానే ఒకవేళ 2 కర్వ్స్ ఇస్తే y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ, y2 ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇస్తే దాని వాల్యూమ్కి ఫార్ములా ఇంటిగ్రేషన్ a to b పై y1 స్క్వేర్ మైనస్ y2 స్క్వేర్ డిఎక్స్. సిమిలర్గా a to b పై అంటే x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ డిఎక్స్ డివై. ఓకేనా? ఈ 2 ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు అంటే ఇది వస్తే ఇది ఆటోమేటిక్ వచ్చేసినట్టు, ఎందుకంటే 2 కర్వ్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం, ఇక్కడ ఇండివిజువల్ కర్వ్ ఉన్నప్పుడు మాత్రం సేమ్ డైరెక్ట్గా రాస్తూ ఉంటాం. ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ విత్ వన్ ఎగ్జాంపుల్. Find the volume of the solid of revolution when the area bounded by the circle is x square y square is equal to 25 about x axis. ఏమంటున్నాడు వాడు? about x axis, about x axis. then లిమిట్స్ ఏమి ఇచ్చాడు? x equal to 2 to 3 అనే కండిషన్ ఇచ్చాడు కదా. now I am taking the volume v equal to integration of 2 to 3 ఫార్ములా ఏందమ్మా, పై y స్క్వేర్ డిఎక్స్. సార్ ఎందుకు పై వై స్క్వేర్ తీసుకుంటున్నారు? సిఆర్ బట్ ఇక్కడ పైన అబౌట్ ఎక్స్ ఎక్స్ అంటే ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ a to b పై వై స్క్వేర్ డిఎక్స్ అని ఉంది. సో దట్స్ వై. ఓకేనా? సో నేను దీంట్లో నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25 అయితే ఐఎమ్ టేకింగ్ ద వై స్క్వేర్ వాల్యూ. వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కదా. ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ఇంటిగ్రేషన్ 2 to 3 పై అనేది అవుట్ సైడ్, వై వాల్యూ ఎంత, 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకేనా? దెన్ పై ఆఫ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 25 అంటే 25x మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3. సో ఇక్కడ 2 to 3 అంటే 2 to 3 ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. ఓకేనా? దాని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే 25ని లోపలికి పంపించేసుకొని అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తున్నాను. ఓకే, సో ఏం చేస్తున్నాను నేను, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ 25 ఆఫ్ ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏం చేయాలి, ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, దట్ ఈస్ 3 మైనస్ 2. నెక్స్ట్ మైనస్ పై బై 3 ఆఫ్ ఇక్కడ ఎంత బట 2 క్యూబ్ మైనస్ 3 క్యూబ్ మైనస్ 2 క్యూబ్. ఓకేనా? దెన్ లాస్ట్ మనకు ఆన్సర్ ఏమైపోతుంది ఇక్కడ 25 పై, ఎందుకు 3 మైనస్ 2 ఈక్వల్ 25 పై మైనస్ పై బై 3 ఆఫ్ 27 మైనస్ 8. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసుకుంటే వి విల్ గెట్ 56 పై బై 3 ఏమొస్తుంది, 56 పై బై 3 క్యూబిక్ యూనిట్స్ వస్తుంది. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఓకే, సింపుల్ 1. క్వశ్చన్లో చూసుకోవాలి ఎక్స్ యాక్సిస్ ఇచ్చాడా వై యాక్సిస్ ఇచ్చాడా అని చెక్ చేసుకోవాలి. ఇఫ్ యూ గివెన్ ఎక్స్ యాక్సిస్ ఇస్తే వీ హ్యావ్ టు టేక్ ద వై వాల్యూ, ఒకవేళ వై యాక్సిస్ ఇస్తే వీ హ్యావ్ టు టేక్ ద ఇయర్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ. దట్ ఈస్ ద కండిషన్. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి మొత్తానికి. సో ఇక్కడ ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయో వెరీ ఇంపార్టెంట్ వన్. కొన్ని క్వశ్చన్స్ మాత్రం చెప్తాను, అన్ని క్వశ్చన్స్ చెప్పాను, సో పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్లీ సమ్ క్వశ్చన్స్. అవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 3. వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ జనరేటెడ్ బై ద ఏరియా బౌండెడ్ బై ఏ కర్వ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడంటే బేట ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఏమి ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అబౌట్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు బేట. ఓకేనా? అబౌట్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. అయితే సార్ మరి అన్నీ ఓకే సార్, అదంతా బాగానే ఉంది, బట్ ఇక్కడ లిమిట్స్ ఇవ్వలేదు కదా సార్ అని అంటే, ఎస్ లిమిట్స్ ఇచ్చాడా, లిమిట్స్ ఇవ్వలేదు. లిమిట్స్ ఇవ్వనప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ ద లిమిట్స్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు, ఆన్ ఎక్స్ యాక్సిస్ వై వాల్యూ బికమ్ ఏమైపోతుంది, 0. దెన్ అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 1 ఒకటి మైనస్ 1 ఒకటి. ఓకేనా? లిమిట్స్ వి గాట్, ఎక్స్ వాల్యూ లిమిట్స్ వచ్చేసినాయి కదా. ఇక్కడ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు వాల్యూమ్ ఈక్వల్ టు ఫార్ములా అయింది ఇంటిగ్రేషన్ a to b పై వై స్క్వేర్ డిఎక్స్, పై వై స్క్వేర్ డిఎక్స్. నెక్స్ట్ చూడండి బట్ ఇక్కడ ఏముందన్న ఇంటిగ్రేషన్ పై అనేది అవుట్ సైడ్ పెట్టుకుంటాను, ఇక్కడ -1 to 1 వై స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమైపోయింది, సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకేనా? ఎందుకు ఈ గివెన్ ఇక్కడ వై వాల్యూ మాత్రమే ఉంది కాబట్టి డైరెక్ట్లీ వీఆర్ టేకింగ్ ఏ వై స్క్వేర్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు పై ఆఫ్ బ్రాకెట్ పెట్టుకుంటాం ఇంటిగ్రేషన్ -1 to 1 a మైనస్ b హోల్ స్క్వేర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4
ప్లస్ 1 మైనస్ 2x² dx a మైనస్ b హోల్ స్క్వేర్ అప్లై చేసుకున్నా కదా. నెక్స్ట్ పై ఆఫ్ ఇక్కడ ఏమవుతుంది x⁵5/5. ఓకే, నెక్స్ట్ ప్లస్ x మైనస్ 2x³/3 హాఫ్ ఇక్కడ ఎంత -1 to 1. ఏం చేసిన నేను తీసేసుకున్న తర్వాత నౌ ఐఎమ్ అప్లయింగ్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఇండివిజువల్గా ఒక్కొక్క దగ్గర అప్లై చేస్తున్నాను, ఎందుకంటే మనకి టెన్షన్ ఉండకుండా ఉండడానికి. సో ఇక్కడ ఇండివిజువల్గా ఏమొస్తుంది బేటా 1/5 మైనస్ ఆఫ్ మైనస్ 1/5/5 ప్లస్ ఇక్కడ ఎంత 1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +1. నెక్స్ట్ 2/3 ఆఫ్ ఇక్కడ ఎంత 1³ మైనస్ ఆఫ్ -1 హోల్ క్యూబ్. ఓకేనా. సో నా పై ఈక్వల్ టు ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే బేటా, సో హియర్ 1 + 1 + 1 + టోటల్లీ సింప్లిఫై చేస్తున్నా 2π/3 ఆఫ్ 2 + π ఆఫ్ 2. జస్ట్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా సింప్లిఫై చేసుకొని క్యాల్సిలో సింప్లిఫై చేసుకున్నా సరిపోతుంది. ఈ టోటల్ సింప్లిఫై చేస్తే విల్ గెట్ 16π/cubic units. అక్కడ స్క్వేర్ యూనిట్స్ వచ్చింది ఏరియాస్లో, ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ క్యూబిక్ యూనిట్స్. సో ఇదంతా మీరు క్యాల్సిలో చేసుకోవచ్చు అని నేను ఏం చేయట్లేను, డైరెక్ట్గా ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే, సో ఎందుకంటే టోటల్ ఇది మనం క్యాల్సిలోనే సింప్లిఫై చేసుకునే కండిషన్స్. సో క్యాల్సిలో ఉన్న కండిషన్స్ సింప్లిఫై చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టాపిక్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ ఐఎమ్ రైటింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో ఏంటంటే obtain the volume of a sphere of radius r using integration. ఓకేనా సార్, మరి ఇక్కడ వాడు ఈక్వేషన్ ఏమి ఇవ్వలేదు కదా, మరి ఏం చేద్దాం సార్ అని అంటేనా. సో ఇక్కడ స్పియర్ అన్నాడు కదా బేట. సో స్పియర్ అంటే వీ హ్యావ్ టు టేక్ ద ఫార్ములా ఆఫ్ ఎందుకంటే బేట x² + y² r². ఏంది x² + y² r². అంటే ఎలా ఉంటుంది అంటే బేట, ఇలా తీసుకున్నాం అనుకో, ఇట్లా హాఫ్ సర్కిల్ వస్తుంది. హాఫ్ సర్కిల్ అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది -r,0 ఒకటి r,0 అంటే లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి -r to r వెళ్తాయి. ఓకేనా, -r to r అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. ఏంటి లిమిట్స్ కండిషన్స్ ఏంటి, -r to r తీసుకుంటే వీ విల్ గెట్ ద కండిషన్. అయితే సార్ మరి ఎలా చేస్తాం సార్, ఏం చేస్తాం సార్ అంటే, సపోజ్ అది మనకి ఎట్లా వస్తుంది సార్, r to r అనే కండిషన్ ఎట్లా వస్తుంది అంటే, సపోజ్ పుట్ y = 0 తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా, పుట్ y = 0. దెన్ ఏమొస్తుందా x² = r², x = +r - √r². స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. x = +r - r అంటే ఒకటి x +r, ఇంకోటి ఏమవుతుంది -r. ఓకే, సో ఇప్పుడు నేను వాల్యూమ్ ఏం తీసుకుంటున్నాను, అబౌట్ x యాక్సిస్ తీసుకుంటున్నాను కాబట్టి -r to r πy². ఏం తీసుకుంటున్నా πy² dx. దెన్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ ఇంటిగ్రేషన్ -r to r π అనేది అవుట్ సైడ్ y² అంటే ఎలా రాయచ్చు, ఇక్కడ నుంచి r² - x². ఐఎమ్ రైటింగ్ హియర్ r² - x² dx. ఓకేనా, r² - x² dx అనేది రాసేసినాం కదా. దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిమిట్స్ ఏం చేస్తున్నాం, ఇక్కడ లిమిట్స్ r² అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసుకుంటే డెరివేటివ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే ఏమొస్తుందన్న x. లిమిట్స్ ఏంది ఇక్కడ -r to r. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఏమొస్తుంది x³/3. లిమిట్స్ ఏందమ్మా ఇక్కడ -r to r. ఓకేనా, నా r ఆఫ్ ఇక్కడ అప్లై చేయండి బేట, r² ఆఫ్ r -r అంటే x ప్లేస్లో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. నెక్స్ట్ -1/3 అవుట్ సైడ్ పెట్టుకుంటే r³ - r³. ఓకేనా, r³ - r³. ఓకేనా, నౌ సియర్ బేటా పై ఆఫ్ ఇక్కడ ఏంది బేటా r² into r plus r that is equal to 2r. నెక్స్ట్ -π/3 ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది r³ + r³. ఓకే, టోటల్ మనం సింప్లిఫై చేస్తే విల్ గెట్ 4/3 πr³ యూనిట్స్. ఓకేనా, ఇది. సో మనం దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇట్లాంటివే ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ని మనం ఏం చేయాలంటే డైరెక్ట్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ద డైరెక్ట్లీగా మనకు కండిషన్స్ తెలుసుకోవాలి. కండిషన్స్ తెలుసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ రావచ్చు. సో క్వశ్చన్ ఏంటంటే
ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ జనరేటెడ్ బై రివాల్వింగ్ ద ఏరియా బౌండెడ్ బై ద ఎలిప్స్ ఇచ్చాడు 25x² + 16y² = 400. అండ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే మైనర్ యాక్సిస్ దగ్గర ఒకటి మేజర్ యాక్సిస్ అయితే ఇక్కడ సరే మేజర్ యాక్సిస్ అంటే ఏంది మైనర్ యాక్సిస్ అంటే ఏంటంటే బేట సో మైనర్ యాక్సిస్ అంటేనేమో ఎక్స్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ అంటేనేమో వై యాక్సిస్ అది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నా సియర్ బేట ఐఎమ్ టేకింగ్ మై ఫస్ట్ సొల్యూషన్లో ఐఎమ్ టేకింగ్ ఫస్ట్ కండిషన్ ఆ ఫస్ట్ కండిషన్ ఏంటంటే బేట సో హియర్ 25x² + 16y² = 400 25x² + 16y² = 400 నేను దీన్ని ఇట్లా మార్చుకుంటాను అంటే ఎందుకు మనకి x² + a² + b² = 1 ఫామ్లో ఉంటే దాన్ని వి కాల్ యాజ్ ఎలిప్స్ అని అంటాం బట్ సో దీన్ని ఇప్పుడు 400 తీసుకొస్తే ఏమొస్తుంది 25x² / 400 + 16y² / 400 = 1 25 16s 16 25s that equal to x² / 16 + y² / 25 = 1 ఓకేనా సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే బేట సో వాడు మనకు అడిగిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే బేట మైనర్ యాక్సిస్ ఎక్కడ అడిగిన వాడు మైనర్ యాక్సిస్ మరి మైనర్ యాక్సిస్ పైన ఏమవుతుంది అంటే బేట ఆన్ మైనర్ యాక్సిస్ y = 0 ఎందుకు x యాక్సిస్ కాబట్టి x వాల్యూ ప్లేస్లో y వాల్యూ బికమ్ 0 ఆన్ మైనర్ యాక్సిస్ y = 0 దెన్ ఏం మిగులుతుంది ఇక్కడ x² / 16 + 0 = 1 x² / 16 = 1 x² = 16 x = ±√16 దట్ ఈస్ ±4 అంటే లిమిట్స్ అనేది ఒకటి -4 టు ఇంకోటి ఏమొస్తుందన్న +4కి వస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ అంటే నేను ఫస్ట్ కేస్ చేస్తున్నా ఏంటంటే మైనర్ యాక్సిస్కి సంబంధించి చేస్తున్నా దానికోసం నేను ఏం చేసిన సో గివెన్ ఈక్వేషన్ని ఎలిప్స్ ఫామ్లో రాసుకుని x² / a² + y² / b² = 1 ఫామ్లో రాసి దెన్ మైనర్ యాక్సిస్ y = 0 తీసుకున్నా దట్ ఈక్వల్ టు వి గాట్ ద కండిషన్ ఓకేనా ఈ కండిషన్ అయిపోయింది కదా వచ్చేసిన తర్వాత వాల్యూమ్ వాల్యూమ్ v = ఇంటిగ్రేషన్ ఆఫ్ -4 to 4 pi y² dx ఏందమ్మా pi y² dx అయితే మన కండిషన్ ఏమి ఇచ్చాడు వాడు సో కండిషన్ ఏమి ఇచ్చాడు బేట 25x² + 16y² = 400 then 16y² = 400 - 25x², then y² = 400 - 25x² / 16 ఓకేనా ఈ కండిషన్ ఇచ్చాడు వాడు ఓకే దాని నుంచి తీసుకున్నాం v = ఇంటిగ్రేషన్ ఆఫ్ -4 to 4 pi అనేది అవుట్ సైడ్ y వాల్యూ ఎంత బేట 400 - 25x² / 16 ఓకేనా ఇది అయిపోయింది కదమ్మా నా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇండివిజువల్గా విడగొట్టేస్తున్నాయి 400 ఏమొస్తుంది -4 to 4 400 / 16 dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -4 to 4 25 అవుట్ సైడ్ పెట్టుకుంటున్నా x² dx 25 / 16 అవుట్ సైడ్ పెట్టుకుంటున్నా dy / dx అనే కండిషన్ వచ్చేసింది కదా సో ఈ వచ్చిన కండిషన్స్ తర్వాత ఏం చేయాలి నాన్న అంటే సో పై అనేది అవుట్ సైడ్ ఈ పై అనేది అన్నిటికీ ఉంది బేట పై అనేది అవుట్ సైడ్ పెట్టేసుకున్నా దెన్ వాట్ యూ వాంట్ టు డూ సో ఇక్కడ 400 / 16 అవుట్ సైడ్ పెట్టుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే ఎంత బేట x దట్ ఈక్వల్ టు -4 to 4 - 25 / 16 అవుట్ సైడ్ పెట్టుకుంటే ఇక్కడ ఏమొస్తుంది x³ / 3 ఇక్కడ కూడా -4 to 4 ఓకే నా సియర్ బెట 25 ఇస్ దెన్ పై ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది 25 ఆఫ్ ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్లో 4 - ఆఫ్ -4 -25 / 16 ఆఫ్ 16 × 3 వస్తుంది ఇక్కడ బై 3 నేను ఇక్కడ తీసుకుంటున్నా ఇట్లా నెక్స్ట్ 4³ - ఆఫ్ -4 హోల్ క్యూబ్ ఓకేనా సో టోటల్గా మనం ఇక్కడ చేస్తే 4 + 4 8 8 అలా అంటే మొత్తం ఎంత వస్తుంది 200 మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది 128 × 25 pi / 48 అంటే మొత్తం సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ దిస్ ఆన్ ఆన్సర్ ఓకే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకు వస్తుంది 400 pi / 3 ఇదేంది క్యూబిక్ యూనిట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎవ్రీ టైం మనకి ఎగ్జామ్లో వస్తుంది ఓకే ఇది ఏంటంటే మైనర్ యాక్సెస్ ఏంటిది దిస్ ఈస్ ద minor axis. Now we have to find the major axis. So same to same case but మనం ఏం చేయాలి అంటే మేజర్ యాక్సిస్ అన్నప్పుడు పై x² తీసుకోవాలి ఎందుకు ఈ గివెన్ మనకి కండిషన్ అనేది ఇది x యాక్సిస్కి సంబంధించిన కండిషన్ అయిపోయింది నౌ వీ హ్యావ్ టు గో ఫర్ ద y యాక్సిస్ కండిషన్ సేమ్ మనం ఇప్పుడు ఎలా వేసినాం మైనర్ యాక్సిస్కి సేమ్ టు సేమ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద మేజర్ యాక్సిస్ ఓకేనా ఆన్ మేజర్ యాక్సిస్ ఓకే ఆన్ మేజర్ యాక్సిస్ ఏమవుతుంది ఇంతకుముందు y వాల్యూ బికమ్ 0 అయింది కదా x వాల్యూ బికమ్ 0 ఎందుకు y యాక్సిస్ అన్నప్పుడు x వాల్యూ బికమ్ 0 అవుతుంది అప్పుడు మన కండిషన్ ఏమి ఇచ్చిందా
వాడు ఎప్పుడేమవుతుంది 16y² ఈక్వల్ టు 400. ఎందుకు 16y² ఈక్వల్ టు 400 వచ్చిందంటే సో హియర్ గివెన్ చూడు బేట ఈ వాల్యూ బికమ్ 0 అయిపోయింది అనుకో బేట y వాల్యూ బికమ్ 0 అయిపోతే ఇక ఇక్కడ చూసుకో ఇక్కడ x వాల్యూ బికమ్ 0 అయిపోయింది అనుకో బేట 16y² ఈక్వల్ టు 400 ఆ కండిషన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ వీఆర్ టేకింగ్ 16y² ఈక్వల్ టు 400 దాని ఈక్వల్ టు ఇక్కడ 25 y² ఈక్వల్ టు ఎంత వచ్చింది 25 y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 25 దట్ ఈక్వల్ టు y ఈక్వల్ టు ఎంత అమ్మ ప్లస్ ఆర్ మైనస్ 5 ఓకే వచ్చేసింది కదా నా వాల్యూమ్ ఈక్వల్ టు ఫార్ములా మనకి ఏంది ఇప్పుడు y వాల్యూస్ ఉన్నాయి కాబట్టి లిమిట్స్ -5 to 5 పై x² dx ఏందమ్మా పై x² dx ఈ పై x² dxలో నుంచి మనం రాసుకోవాలి ఎలా రాసుకోవాలి సార్ ఏం రాసుకోవాలంటే ఇంటిగ్రేషన్ -π to π 400 మైనస్ 16y² 25 dy ఓకేనా సో సేమ్ టు సేమ్ ఇంతకుముందు మనం ఏం చేసినామో సేమ్ టు సేమ్ అలానే చేయాలి ఇక్కడ పై వాల్యూ అవుట్ సైడ్ పెట్టేసుకుంటున్నా ఇండివిజువల్గా స్ప్లిట్ చేస్తున్నా -π to π 400/25 dy మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -5 to π ఇక్కడ 16/25 అవుట్ సైడ్ పెట్టేసుకుంటున్నా ఇక్కడ ఏమొస్తుంది y² dy ఓకేనా దాని తర్వాత ఏం చేయాలి 400/25 అవుట్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత ఏమొస్తుంది y లిమిట్స్ ఏంది -5 to 5 -16/25 అవుట్ సైడ్ పెట్టేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది y³ 3 ఇక్కడ -5 to 5 ఓకేనా సో ఇలా వచ్చేసిన తర్వాత అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఇక్కడ 16 ఇక్కడ ఏమొస్తుంది 5 మైనస్ ఆఫ్ -5 నెక్స్ట్ -16π 16/25 ఇంటూ 3 ఆఫ్ ఇక్కడ ఎంత వస్తుందమ్మా 5³ మైనస్ 5³ ఓకేనా జస్ట్ సింప్లిఫై మీరు చేయొచ్చు ఈజీగానే ఉంటుందన్న సో టోటల్ ఓవరాల్గా మనం తీసుకుంటే 16π మైనస్ 160π/3 దట్ ఈక్వల్ టు 320π/3 ఓకేనా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఓకేనా సో ఇలానే ఉంటాయి కండిషన్స్ అన్నీ ఆ కండిషన్స్ చూసుకోవాలి చెక్ చేసుకోవాలి అయితే వాడు x యాక్సెస్ ఇస్తున్నాడా y యాక్సెస్ ఇస్తున్నాడా చెక్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ థింగ్ ఓకేనా అలా చేస్తే యూ విల్ గెట్ ద క్వశ్చన్స్ అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను కదా పీడిఎఫ్ పెట్టాను కదా ఆ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఓకేనా సో టాపిక్ అయితే ఇది